రాముడు కనుక నేను 12 ఏళ్ళు వీరపోతున్నాయి కనుక తనదాడు పిల్లలు కాపుల పిల్లలు కొనాల పిల్లలు రాపల పిల్లలు నాల పిల్లలు ఆటలాడుతూ ఉంటే రేణుకాయలమ్మ కళ్ళ వారు చూసిన చెక్క పొంగరాలు ఇంకో మురుకులాంటి వాళ్ళు ఆడుతున్నాడు రేణుకాయల మందికి ఎంతో ఆనందమాయే రాముడు కూడా ఎత్తులు ఇంట్లో ఉన్నాడు మొత్తం వండుకొని ఉన్నాడు కాబట్టి నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడు ఆడు వంట నేనని రాముడు దగ్గరికి వెళ్ళిపోయినాడు పొంగరాల గురించి చెప్పినవమ్మ నీవు మానవులు బయట పొంగరం కావద్దమ్మనే తాకలు మొత్తాలమ్మ దేవుడు బయట పొంగరం కావాలి కమ్మరికొలలో కాకదినద్దు ఉండవా దాటిన సుఖత దెబ్బతినది పొంగారు గోలు పొంగరం కావాలి రమ్మంట రావాలి బొమ్మంట పోవాలి తాత జంగమైన తాత బ్రహ్మదేవుడు తాత విష్ణుమూర్తమైన మల్లయ్య బట్టి పొంగరమే కావాలి పొంగరము చెప్పాలి కనతల్లి ఎల్లమ్మ బంగారు పూర్ణం కావాలంటాను ఇక్కడ దగ్గర గ్యారంలో కూడా నక్కలు ఒక నాగలో కాలు కదా ఒట్టి కాలు బొంగరం ఉందని చెప్పంగా బొంగరం దగ్గరికి వెళ్ళిపోతాం రాముడు ఏ విధంగా నమ్మో వెళ్ళిపోతుంది కడపతాడు కణతలు తీవని అడిగి హాడీల తీవని కావాలి నాదాలు మొక్కినాడే తల్లి యొక్క ప్రాణానికి రాముడు పోతూ ఉన్నాము వెళ్ళిపోయిందట బంగారు బోర్మ కళ్ళవారు చూసిన బొంగలు తీసుకుంటానికి బొంగల దగ్గర 12 ప్రతాపి నాగన కావాలి నాగన్న కనుక మొయ్య మూతలు పెట్టుకుని ఎమ్మడబడి వస్తూ ఉండట అయ్యో కనుక చేతులు నా ప్రాణం ఇస్తున్న నాగన్న అనుకోని నాగన్న కూడా ఒకబడికి ఎగిరి సరిసినాలు కొట్టారా నాగన్న ప్రాణం తీసింది కాబట్టి బంగారు బోరు బొంగలు అక్కడ మొయ్యలు మూత పెట్టుకుంటుందట మూత పెట్టుకుని బొంగరాలు చేత పట్టిందట అర్జెంట్ పొంగలు శాంతి అయితే లేదే శాంతి కావాలంటే ఏం చేస్తాను చిక్కనేలు తీసి 9 రక్తం మీద హారం అంటే పెట్టిందట హారం పెట్టక పొంగలు శాంతి కాగానే పొంగలు చేత పట్టుకుంటూ పొంగలు చాలా కావాలంటే నాగన పెన్నుల పక్కన వరకు చాలాగా వేనుకొని ఆ తెడు మారు వచ్చినాడే పొంగరాలు ఆడలు చెల్లి పెట్టంటున్నావా ఒక బాలికలు పరిచయం చీకటి లోపల చెల్ల ఉన్నది చిన్న ఉన్నది 4 తమ్ములు ఉన్నారు కొడుక భార్గవి పరిచయం తమ్ములు ఉన్నారు చెల్లెలు ఉన్నారు ఇంత మస్తు డ్యాన్స్ చేసిండు కొడుక ఆపల పరిచయం రామయ్యా నా చెల్ల